ఈ సినాయి పర్వతము సుమారు దాని కొలతలు చెప్తున్నాను మీకు నేను. సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందటండి. ఎంత పొడవు ఉంటుందో పర్వతము? 3 కిలోమీటర్లు. ఆ పర్వతం ఎక్కాలంటే 3 కిలోమీటర్లు ఎక్కాలటండి, పైకి ఎక్కాలన్నమాట అండి. కనుక ఇక మనకి హిమాలయ పర్వతాలను డార్జిలింగ్లోను మరి ఆ కొండ ప్రాంతంలో చూసినట్లయితే కనుక ఎన్నేసి వేల అడుగుల ఎత్తున కొండలు ఉన్నాయో. చైనాకి మన భారతదేశానికి మధ్యన ఉన్నటువంటి కొండలు కూడా ఉన్నాయి. ఆ కొండల మీద నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కొండల మీద సమస్తము కూడా అక్కడ ఊర్లు, గ్రామాల, పట్టణాలు కూడా కట్టబడి ఉన్నాయి. కనుక ఈ దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే జ్ఞానం ఇచ్చాడు. అక్కడికి కూడా హైవేలు వేసేసారు. అంత కొండల మీదకి కూడా హైవే నేల మీద ఉంటుంది, కానీ హైవే నెంబర్ 1, నెంబర్ 2 ఎలాగైతే ఉందో అక్కడ కూడా నెంబర్లు ఉన్నాయి. హైవే కొండ మీదకి రోడ్డు, ఆ రోడ్డుకి నెంబర్లు కూడా ఉన్నాయి. అందుకే దేవుడు జ్ఞానవంతుడు. ఈ జ్ఞానము మనకి దానం చేశాడట. కనుక మరి 3 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు. ఈ పర్వతం చుట్టూ కూడా ఒకే పర్వతం ఉండదు. చిన్న గుట్ట ఒకటి ఉంటుంది, పెద్ద కొండ ఒకటి ఉంటుంది. అసలైనటువంటి పర్వతం సీనాయి పర్వతం అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. అందుకే ఈ పర్వత శిఖరానికి ఎక్కడానికి కూడా ఎన్ని మీటర్లో తెలుసా? 2160 మీటర్లు అంటండి. మీటర్లు అంటే మనకు తెలియకపోవచ్చు, కిలోమీటర్లు అంటే మనకు తెలుస్తుంది. కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్. అవునా? 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. కనుక మన చీర కొలత చూడండి 6 మీటర్లని ఉంటుంది అనమాట. మరి ఇల్లు ఎత్తు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది, ఒక భవనం ఎత్తు తెలుస్తూ ఉంటుంది మనకి. ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా ఎంత ఉందంటే 2160 మీటర్ల ఎత్తు. అంటే ఇంచుమించు శిఖరం అటండి. ఇందాకేం చెప్పాను, 3 మైళ్ళ దూరం అన్నారు, 3 కిలోమీటర్ల దూరం అన్నారు. శిఖరం కూడా ఇంకెంత ఉందన్నమాట, 2160 మీటర్ల దూరం ఉందన్నమాట. అంటే 2000 అడుగుల ఎత్తుకు పైకి వెళ్ళిందని మనం అర్థం. ఆ కొలతలు మరి సమానంగా మీరు ఆలోచన చేసుకోండి. 2160 మీటర్లు అన్నారు. అంటే ఏంటనమాట, 2000 అన్నారు కాబట్టి 2 కిలోమీటర్లు, ఇంచుమించు 2 కిలోమీటర్ల శిఖరం ఉందన్నమాట. 3 కిలోమీటర్ల పర్వతం ఉంటే 2 కిలోమీటర్లు సుమారుగా శిఖరము ఉన్నది అని అర్థం చేసుకోవాలి మనం. ఆ శిఖరం మీదకి ఎక్కితేనే పర్వతాన్ని మనం జయించినట్లు. మధ్య మధ్యకి వెళ్ళి వచ్చేస్తే కనుక పర్వతం అంతా ఎక్కినట్లు కాదు. కనుక మరి ఈ పర్వతం యొక్క వివరాలన్నీ కూడా దైవజనుల ద్వారా మనకు తెలియచేసినటువంటి విషయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చోబెట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారని మనం తెలుసుకున్నాం కదా. ఈ ధర్మశాస్త్రం ఇచ్చారు. ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలతో కూడినటువంటి ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఆ తర్వాత ఏం చేస్తారు, దూడను కూడా చేశారు. అంటే అక్కడే పతనమైపోయారని అర్థం అనమాట. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 3 భాగాలు ఈ యొక్క పర్వతం యొక్క ప్రాంగణంలో జరిగినటువంటి ఆవరణలో జరిగినటువంటి విషయాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే దేవుడు ఇప్పుడు మనకు చదువుకున్నటువంటి వాక్యములు 3వ వాక్యములు ఏమన్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలు వెల్లడి చేస్తూ ఉన్నారు 19వ అధ్యాయంలో. అందుకే మళ్ళీ చదవండి ఒకసారి ఏమనుందో. ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి 19వ అధ్యాయం. బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి పర్వతమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయిమునకు వచ్చి 6 మంది దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇశ్రాయేలు వేడాసిరి. వేడాసిరి అంటే అర్థం ఏంటి? విడసిరి అంటే విడిచిపెట్టారని అర్థం. ఈ అక్షరాలు వేరు. విడిచిరి అనేది వేరు, విడసిరి అనే మాట వేరు. విడసిరి మామూలు సీది. మరి విడిచిరి అంటేనేమో మామూలు విడిచిపెట్టి వెళ్ళిపోయారని అర్థం. విడసిరి అంటే విడిది చేశారని అర్థం. విడిదిగా తీస్తారు పెళ్లి కూతురికి. ఎందుకు? పెళ్లి టైం అయ్యేంతవరకు ఆ బిడ్డను సిద్ధం చేయడానికి విడిది గదిస్తారు. విడిసిరి అంటే విడిది చేశారని అర్థం, నిలిచి ఉన్నారని అర్థం. అది మనము అర్థం చేసుకుని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇక్కడే ఈ సంవత్సర కాలంలోనే ఇవన్నీ కూడా సత్యాలన్నీ కూడా తెలియజేశారు. ఆయన యొక్క రాజ్యాంగం అంతా కూడా తెలియజేశారు. ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా తెలియజేశారు. దేవుడు తెలియజేసినటువంటి విషయాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. 3లో చెప్పినటువంటి మాటలు 4వ వచనం 19వ అధ్యాయంలోనే 4వ వచనం ఏమన్నది ఒకసారి చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో
మీరు చూచితిరి. అది ఏ రెక్కల మీద కట్టండి తెచ్చుకున్నాడటండి. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో దేవుడు చూడండి. గద్ద రెక్కల మీదకు మిమ్మల్ని నేను చేర్చుకున్నాను అంటే దేవుడు ఎవరో తెలుసా? పక్షిరాజు. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మిమ్మును నేను మేలుతో నింపుతానని 103వ కీర్తనలో ఉంది. కనుక పక్షిరాజు యవ్వనము అంటే పక్షిరాజు అంటే దేవుడే. ఆయన యొక్క యవ్వనమే నీకు నాకు కూడా ఇస్తున్నానని చెప్తున్నారు. కనుక గద్దరెక్కల మీద మిమ్మల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాను నేను? గద్దరెక్కలంటే ఒకసారి చెప్పండి నాకు. కోడి పిల్లలను చేయించే వాళ్ళ మీద వరకు ఇప్పుడు లేదు. ఫారాలు వచ్చేసాయి కాబట్టి కోడి పిల్లలు గొడవ లేదు, మొట్టెట్టడం గొడవ లేదు, పిల్లలను చేయించడం గొడవ లేదు మనకి. చేయించేవాళ్ళు చేయించారు. ఒప్పుకున్న వాళ్ళు, స్థలాలు ఉన్నవాళ్ళు, తీరుబడిగా ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అసలు ఖాళీ అనేదే లేదు మనుషులకి. ప్రతి ఇంట్లోనూ కూడా కిలకిలకిలమంటా ఉండేవి. ఇవి కూడా ఉండేవి, అందులో అరుగుల మీద ఉండి ఇంట్లోకి వచ్చేసి ఈ ఏంటి ఆ కోళ్ళేసేటటువంటివి ఉండి అవి తొక్కుకుంటూ ఇలా చూసుకుంటూ చాలా చికాకు కింద ఉండేదన్నమాట. కనుక మరి కోడి పిల్లలను కోడి రెక్కల కింద పిల్లల్ని అయితే గెద్దరెక్కల మీద కూడా గెద్దరెక్కలు ఎలాగొచ్చాయో చూసారా? కోడేమో తన పిల్లల్ని ఏం చేయాలి? గెద్దకు తగలకుండా గెద్దెత్తుకుపోకుండా కాపాడుకుంటుందా? కానీ ఇక్కడ ఏమంటున్నారు? కోడి రెక్కలు అంటలేదండి, గెద్దరెక్కలు అంటండి. గెద్దరెక్కల మీద నేను ఎలా కాపాడుకున్నాను? ఈ గెద్దరెక్కలు వేరు, కోడి రెక్కలు వేరు. మళ్ళీ కోడి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, మామూలు సామాన్య ప్రదేశాల్లో ఉంటుంది. ఆ పిల్లలను చేయించుకుని అది ఏం చేస్తుంది? కూడా పెట్టుకుని అది ఒక భాష ఉంటుంది దానికి. మేతంద రెండని హో అని పిల్లల్ని కేకేస్తుంది, అదొక భాష, అదొక కోత. ఆ తర్వాత మళ్ళీ గెద్దొచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ రక్షించడం నాకు రెక్కలకు రండి అని ఒక రకమైన కోతకు వస్తుంది. ఆ కోత వినగానే అవి ఏం చేస్తాయంటే అక్కడక్కడ పెంట మీద తిరుగుతున్నప్పుడు కూడా గబగబా వచ్చేసి ఆ తల్లి రెక్కల కిందకు దూరేస్తాయి అనమాట. కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచినట్లు నేడు మీ రెక్కల కింద మమ్మల్ని దాసవయ్యావని మా చిన్నప్పుడు పాటలు పాడుకు. ఇప్పుడు ఆ పాటలు ఏమీ లేవు. ఇప్పుడు కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచినట్లు నేడు మీ రెక్కల కింద మమ్మల్ని దాచినందుకు వందనాలు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా ఓ పాట ఉండేది అనమాట. కనుక కోడి రెక్కల క్రింద అని, ఇక్కడేమో గెద్ద రెక్కల కింద అంట. ఈ గెద్ద రెక్కల గురించి అంటే ఏంటో తెలుసా? కాకైనా పక్షి అయినా ఏదైనా, కోడేమో కిందే ఉంటుంది, కొంతవరకు ఎగరగలుగుతుంది. మరి కాకి గెద్ద ఇవన్నీ కూడా పై భాగంలోకి. గెద్ద ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికో వెళ్ళిపోతుంది, పై భాగాలన్నీ కూడా వెళ్ళిపోద్ది అనమాట. శిఖరాలు అక్కడ ఉండి ఏం చేస్తాను? మేతను వెతుక్కుంటుందట. దాని దృష్టి అంత తీక్షణంగా ఉంటుంది. ఎక్కడో పైన ఉన్నటువంటి ఆ గెద్ద కింద తనకు కావలసిన ఆహారం ఎక్కడుందో అక్కడే పరిశీలన చేసి గబగబా అక్కడ రూమ్ వేసి అక్కడి నుంచి దిగి ఆ కోడి పిల్లని కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే కనుక ఆ పక్షి అలా కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ గెద్దరెక్కలు అన్నారండి. గెద్దరెక్కల మీద తన పిల్లలు కాపాడినట్లు. ఇదేంటో తెలుసా? పక్షిరాజు. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే పిల్లల్ని పెట్టి ఎక్కడో గూడు మీద, ఎక్కడో చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టి ఏం చేస్తుంది? తను తెచ్చి ఆహారం నోటితో తెచ్చి ఈ పిల్లల నోట్లో పెడుతుంది. ఇప్పుడు చూడలేదా మీరు? కాకి తన పిల్లలకి ఆహారం పెట్టడం అనేటువంటి ఆ దృశ్యం చూసారా మీరు? చక్కగా ఎక్కడి నుంచి పెడుతుందో కడుపులోకి వెళ్లకుండా నోటి నిండా పెట్టుకుని ఆ ముక్కు నిండా పెట్టుకుని వచ్చేసి ఆ పిల్లల్ని గబగబా అవి కూడా అలాగ వచ్చేసి తల్లి వచ్చింది ఏదో తెచ్చి పెడుతుంది అని చెప్పి ఎంత ఆసక్తితో గూట్లోంచి బయటకు నోరు చాపుతూ ఉంటాయి. ఆ నోట్లో, చాపిన నోట్లో ఇది ఆహారంతో నోటిని లోపల పెట్టేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తెచ్చి పెడతా ఉంటుంది అనమాట. ఇలాగ రెక్కలు వచ్చేంతవరకు, ఎంతవరకు ఇది అస్తమానం కాదు, వీళ్ళకిలాగే ఇంకెళ్ళ పెద్దోళ్ళు అయ్యేదాకా తెచ్చి పెట్టవయ్యి, రెక్కలు వచ్చేంతవరకు మాత్రమే. అందుకే మరి అమెరికాలోనూ మరి ఏ దేశంలోనూ ఆ పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకే పెంచుతారంట. అడుగు చదువు రాని, ఇంకోటి రాని రాకపోని 18 సంవత్సరాల వయసు లెక్కంట. ఆ 18 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏం చేస్తారంటే నీ బతుకు నువ్వు బతకరా అంటారంట. వాడు ఎలా బతకాలి అది తెలుసును కాబట్టి ముందు నుంచి కూడా దేశస్తులు కూడా యుద్ధంలోనికి తీసుకెళ్తారట. అంతంత పిల్లల్ని యుద్ధంలో పెట్టుకుని, ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవడానికి మరి యుద్ధం చేసిన వాళ్ళు ఉండాలి కాబట్టని కనుక యుద్ధానికి వెళ్తారు. లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటారు. ఏదో పని చేసుకుని వాళ్ళు పొట్ట పోషించుకొని ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడరు.
పిల్లలు వచ్చేదాకా కూడా తల్లిదండ్రులు పెంచవలసిందే మనకి భారతదేశంలో. అవునా కదా? ఏంటి ఆ కొడుకు పెళ్లి చేస్తాము, ఆ పెళ్లి చేసిన తర్వాత వాడికి ఏ ఉద్యోగం సద్యోగం ఉండదు. మళ్ళీ ఆ భార్య ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, పెళ్లి చేశారు కాబట్టి. పెంచండి అంటే కూర్చుంటుంది, ఇంకా తిండి అంటే కూర్చుంటుంది. ఇంకా అది మరి నేను ఇంకెళ్తే రూపాయి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఇంకా అది ఏం తిండి తిండి అంటది అంటే తెచ్చి పెట్టాలి. అంచేత వాడిని పెంచాలి, పిల్లాన్ని పెంచాలి, వాడు పుట్టిన పిల్లల్ని కూడా పెంచాలి. ఎవరో తల్లిదండ్రులు అయినటువంటి వారు. ఇది మన భారతదేశం. కానీ అక్కడ మరి వేరే దేశాలు అలా కాదంట. వయసు వచ్చిందనేసరికి వాడికి బయటికి పంపించాలి. పెళ్లి చేసే పంపుతారో పెళ్లి చేయకుండానే పంపుతారో తెలియదు, కానీ బయటికి పంపించేస్తారు. వాడు బ్రతకవలసింది, వాడు రూపాయి వాడు తెచ్చుకోవలసింది. కనుక అలాంటి జీవితాలు. ఇక్కడ గద్ద ఏం చేస్తుంది తెలుసా? తినిపించినంత కాలం తినిపిస్తుంది. రెక్కలు ఏకలు వస్తాయట. రెక్కలంటే అవి ఎలాగుంటాయి తెలిసి ఏకలు పీకేసినటువంటి లాగా ఉంటాయి. మరి కోడిని కోసేటప్పుడు ఎలాగుంటాయో ఎంటుకలు ఉండవు. ఎంటుకలు ఉంటేనే ఎగరడానికి గాలి వెళ్తుందట. ఎంటుకలు ఉండడం వల్ల ఏంటో తెలుసా? రెక్కలకి ఏముంటాయి? వెంట్రుకలు ఉంటాయి. ఏకలు, ఆ ఏకలు తేలిగ్గా ఉంటాయి. అవి ఎగరడానికి వీలుగా ఉంటుంది. ఇలాగ ఎగిరేసరికి గాలి రెక్కల సందుల్లో నుంచి వెళ్ళి పక్షిని ముందుకు నడిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి తేలికవుతుంది అనమాట. దానికి ఎగరటానికి తేలికవుతుంది. పక్షి మాంసం కూడా తక్కువగానే ఉంటుంది. అందుకని ఎగరటం నేర్పించాలి కాబట్టి, ఎగురుట నేర్పించాలి కాబట్టి, అంటే ఏంటి? వాడి జీవితం వాడు జీవించాలి కాబట్టి అంతవరకు పోషిస్తారు. కనుక ఈ రెక్కలు వస్తున్నాయి అనేసరికి ఇంకా పర్వాలేదు అనుకుని ఇంకా ఏం చేస్తాయట, ఆ పిల్లల్ని ఈ రెక్కల మీదకి పెట్టుకుని గబగబా బయట వాతావరణం చూపిస్తాయట. బయట వాతావరణం ఈ తల్లి మరి గద్దలు ఏం చేస్తాయంటే, తల్లి గద్ద తండ్రి గద్ద ఈ వీపుల మీద పెట్టుకుని చక్కగా వాతావరణం చూపించి ఆహా ఇంత ప్రపంచం ఉందా, ఇంత వెలుగుందా, ఎన్ని చెట్లున్నాయా, ఇంత అందమా ఈ లోకము అనుకుని అలా సంతోషించేలాగా ఆ పక్షులు ఏం చేస్తాయి, తల్లిదండ్రుల పక్షులు ఏం చేస్తాయటండి, ఈ రెక్కల మీద ఉన్నటువంటి పిల్లల్ని ఇలా విసిరేస్తాయటండి. ఇలాగే విసిరేస్తాయి. ఎప్పుడైతే విసిరేస్తాయో అప్పుడు అనుకుంటాయంట, ఎంత మా నాన్న ఎంత మంచోళ్ళు అనుకున్నాము, అకస్మాత్తుగా మమ్మల్ని ఇలా లోకంలో వదిలేసేశారు, ఏమైపోయి భయంతో పడిపోతాయంటండి. అప్పుడు పడిపోకుండా ఈ తల్లి పక్షి ఏం చేద్దంటే ఇటొక రెక్క పెట్టి రెక్కల మీద ఎక్కించుకుంటుందట. రెక్కలు కప్పగలదు, రెక్కలు విప్పగలదు. కనుక ఈ రెక్కల మీద పెట్టుకుని మళ్ళా గూటికి తీసుకెళ్ళిపోద్ది. వాటికి నడక నేర్పేంత వరకు కూడా ఇదే మరి క్రమశిక్షణ కలిగినటువంటి వారు. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు తెలుసు? గెద్దన పోల్చుకున్నాడు దేవుడు. ఈ 19:4 ఏమనంటున్నారనమాట, గెద్ద రెక్కల మీద మిమ్మును మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచారు. ఐగుప్తీయుల దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకేమో శిక్షలు వచ్చాయి, మీకు రక్షించాను, ఎలా కాపాడుకున్నా, తెగుళ్ళు మీ మీదకి రాకుండా కాపాడుకుని ఎలాగ ఎరణంలో తీసుకొచ్చానో తెలుసా, గద్దరెక్కల మీద ఎలా మోసుకుని వచ్చానో తెలుసా అనేటటువంటి పాఠాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఇది దేవుడు దయతో చూసేటటువంటి విషయం అన్నమాట. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. తన బిడ్డల్ని ఎలాగ ఎప్పుడు కాపాడుకోవాలో తెలిసినటువంటి దేవుడు. కనుక మనం కంగారు పడవలసినటువంటి పని లేదు. అందుకే రెక్క మీద నుంచి ఇలాగ ఎప్పుడైతే వదిలిందో అప్పుడు ఏమనుకుంటాం మనం, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు అంటే ఉంటే గనక నాకు ఈ బాధలు ఎందుకు, ఈ కష్టస్థితులు ఎందుకు అని దేవదాసాయి గారు మనకు రాసిపెట్టినటువంటి మరి కార్యక్రమాలన్నింటిలో కూడా మనకు ఉన్నాయి. కనుక ఆ విధంగా అనుకుంటామట. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తగిన సమయం అందు మనకి రెక్కలు చాపి ఆయన రెక్కల మీద ఎత్తుకుంటాడు, ఆయన మెళ్ళ మీద మోసుకుంటాడు, ఆయన చంకనెత్తుకుంటాడు ముదిమి వచ్చే వరకు. ఎప్పటి వరకును? ముదిమి వచ్చే వరకు. ఇంకెప్పటి వరకు? మరణ పర్యంతం. మరణం వచ్చేంతవరకు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన తల్లిదండ్రులు అయితే పెళ్లి చేసి విడిచిపెట్టేసేస్తారేమో, కానీ దేవుడు మాత్రం ముదిమి వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకునేవాడు దేవుడు అయి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇది దీని గురించి మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే నా మాట ఎందుకు ఎలా చేస్తాడు, నా మాట శ్రద్ధగా విని, ఎవరి మాట? దేవుని మాట మనము శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడుచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమదు. నా మాట మీరు వింటే నేను మీకు తండ్రిని, మీరు నాకు సొంత బిడ్డలు, స్వాస్థ్యమై ఉన్నారని చెప్పినటువంటి. అందుకేమన్నారు? సమస్త భూమి నాదే కదా ఉందండి ఆ మాట. అక్కడ ఏమనుంది? అక్కడ సమస్త భూమియు
నాదే కదా. ఎందుకు నాదంటున్నాడు? ఆయన సృజించాడు కాబట్టి, ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి, భూమిని ఆకాశాన్ని సృష్టించుకున్నాడు, నిన్ను నన్ను కలుగజేశాడు కనుక నీకు నాకు కూడా సృష్టికర్త అయి ఉన్నాడు. సమస్త భూమి నాదే, మీరు నా వారే, మీరు నా వారే అని చెప్పినటువంటి మాట. అందుకే మనం ఏమై ఉన్నామంటే భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమై ఉన్నారు. మీరంటండి, మీరంటే ఎవరు? మనము. దేవుడు చెప్తున్నాడు ఏ రూపంలో ఉన్నామంట మనము? యాజక రూపంలో ఉన్నాం. యాజక రూపం అంటే చెప్పండి ఒకసారి. యాజకుని యొక్క రూపం ఏంటి? ఇక్కడ ఉన్నారు కదా యాజకుడు. ఆ యాజకుడు ఏ రూపంలో ఉన్నాడు? ఒక అంగీ వేసుకుంటారు, స్టోల్ వేసుకుంటారు, నడికట్టు ఉంటుంది, అటు అంగీ మీద అంగీ ఉంటుంది. యాజకుని యొక్క రూపం అన్నమాట. మీరే యాజకులు అని చెప్తున్నారన్నమాట. మనకు ఆ అంగీలు ఉన్నాయా యాజకులం అవడానికి? లేవు. అయినప్పటికీ కూడా ప్రభువే మనకి అంగీ వేశారు. ఎప్పుడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో అప్పుడే మనకి ఏమొచ్చింది? యాజక రూపం వచ్చింది అన్నమాట. మీరు ఏమని చెప్తున్నారు అక్కడ? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఈ జనానికి ఎంత మంచి పేరు పెట్టారో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనమటండి ఎందుకో పనికిరాని మట్టిలాంటి వాళ్ళం మనము, ఎందుకో పనికిరానిటువంటి వాళ్ళము. మనకి ఇంత గొప్ప బిరుదు ఇచ్చేసాడు మనకి. యాజక రూపమైనటువంటి రాజ్యం అటండి. యాజక రూపముగా ఉండేటువంటి రాజ్యము అంటే ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడై ఉంటాడు. ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడు. అంటే యాజకుడు అంటే ఒక అంగియే ఉండక్కర్లేదండి. యాజకుడు అంటే ఎవరో తెలుసా? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలాగుంటున్నారు? ఇప్పుడు మధ్యవర్తిగా లేరా? ఇప్పుడు మీరు కూర్చుని దేవుని ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? మీరందరూ కూడా పిల్లల కోసం ప్రార్థన, ఎవరైనా ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నారా లేదా? అంచేత మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడు యాజకులై ఉన్నారు. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? పొగ వేస్తున్నారు. మీరు పొగ వేసి పలానా వారికి బాగాలేదు, పలానా వారికి బాగాలేదు, ప్రభువా వీరిని కాపాడు, వీరిని కాపాడని చెప్పి మనము యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉన్నాం. మనందరం కూడా అంటే విశ్వాసంతో ఉన్నటువంటి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా యాజక రూపమైన రాజ్యము. ఇదంతా కూడా ఈ సంఘం అంతా కూడా ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో వారందరూ కూడా యాజక రూపమైనటువంటి రాజ్యము. రాజ్యంలో ఎవరుంటారండి? ప్రజలు ఉంటారండి. రాజ్యంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. రాజ్యానికి ఎవరుంటారు? రాజు ఉంటాడు. రాజుకి ఏముంటుంది? కిరీటం ఉంటుంది. రాజుకి ఏముంటుంది? చేతి దండం ఉంటుంది, రాజు వస్త్రాలు ఉంటాయి, అని సింహాసనం ఉంటుంది. కనుక యాజక రూపమైనటువంటి రాజ్యముగాను, రెండోది ఏంటమ్మా? పరిశుద్ధమైన జనముగాను ఉందిరని దేవుడు ఎంత గొప్ప బిరుదు ఇచ్చేశాడు. కనుక పరిశుద్ధమైనటువంటి జనము నువ్వు నేను మనందరం కలిసి పరిశుద్ధ జనముగా ఉన్నాము. యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉన్నాము, రాజ్యముగాను ఉన్నాము, జనముగాను ఉన్నాము. కనుక రాజ్యంలో జనాంగమే పవిత్రమైనటువంటి జనాంగము అని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమని దేవుడి 19వ అధ్యాయంలో మనకి ఎంత చక్కని మాటలు మనకు రాసిచ్చారో చూడండి ఒకసారి. అలాగే ఇవన్నీ కూడా ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండము 4:2 కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 4:2 నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను. అమ్మ ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండంలో మరలా దేవుడు మోషే గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. చెప్పమ్మా. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన దేనిని కలప, ఆజ్ఞలకు దేనిని కూడా కలపడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే దానిలో నుండి దానికి ఏమీ కలపకూడదు, దానిలో నుంచి ఏమీ కూడా తీసివేయడానికి వీల్లేదు. దేవుని మాట కరెక్ట్గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా దానికి ఏ రూపము కూడా అంటించడానికి వీలు లేదని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 6లోకి వచ్చేయమ్మ నువ్వు, కాదు 4 వచ్చింది. మీ దేవుడని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎప్పుడు వరకునటండి? ద్వితీయోపదేశకాండం వచ్చే వరకు కూడా. నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ మాటలు
ఈ ద్వితీయోపదేశకాండంలో మరల ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? మరలా తిరిగి బోధించుట, జరిగిన విషయాలన్నీ కూడా తిరిగి బోధించుట అనేటటువంటి మాట. కనుక తిరిగి బోధించినటువంటి ఈ విషయాలు మరలా తిరిగి తోడుతున్నారు, జ్ఞాపం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 10 ఆజ్ఞలు ఇచ్చేసిన తర్వాత మరలా పుట్టినటువంటి వారు ఉన్నారు, మరలా దేవుడు నమ్ముకున్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా మరలా తెలియజేస్తూ ఉన్నారు, జ్ఞాపం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మర్చిపోతారో అని జ్ఞాపం చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మీరు ఇంతవరకు కూడా నేటికి సజీవులై ఉన్నారు అనేటటువంటి మాట. ఆ తర్వాత 5వ వచనం, నా దేవుడైనా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. 6వ వచనం, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింప. ఈ కట్టడలన్నింటినీ కూడా మనం చెయ్యవలసిన పని ఏంటి? గైకొనాలి. ఆజ్ఞలు గైకొనకపోతే దేవుని బిడ్డలం కాము. మనము దేవుడు చెప్పినట్లుగా మనం వింటేనే దేవుని బిడ్డలుగా మనకు నమోదవుతుంది. అంతే తప్ప ఉత్తినుత్తినేగా వచ్చేసేటువంటి కాదు. కుమారత్వం అంటే, దత్తపుత్రత్వము అంటే కనుక ఉత్తినే వచ్చేదండి. ఆయనలో ఇమిడిపోవాలి. ఆయన ఏం చెప్పారో అది చేయవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి మాట. అందుకే ఈ 6వ వచనం ఏంటంటే, మళ్ళీ ఇంకొకసారి చదివేది, ఈ కట్టడలన్నింటి మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. మనకి జ్ఞానం ఎలాగొస్తుందండి? అందుకే అన్నమ్మగారు అస్తమాని అనేవారు. ఏమనేవారు? దేవుళ్ళలోకి రాకముందు నాకు తెలివి తక్కువండి, ఏం మాట్లాడాలో తెలిసేది కాదు, ఎలా బ్రతకాలో తెలిసేది కాదు, లోక జ్ఞానమే నాకు తెలీదు అని అనేవారు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నాకు ఈ జ్ఞానం వచ్చిందండి అని చెప్పారు. ఏ జ్ఞానమో తెలుసా? మనుషులు రక్షించే జ్ఞానం. ఏ మాటలు చెప్తే వాళ్ళు రక్షణ తీసుకుంటారో అని మాటలు చెప్పగలిగేది ఆవిడ. కనుక రక్షణలోకి తీసుకురాగలిగినటువంటి మార్గము ఆవిడ చెప్పగలిగేది. అంచేత ఈ ఆజ్ఞను బట్టి నడుచుకుంటే మనకి ఏం కలుగుతుందట? జ్ఞానము కలుగుతుందట అండి. మనకి జ్ఞానము రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఏటమ్మా? తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము, జ్ఞానము అన్నారు. కాబట్టి కనుక యెహోవా యందు ఎప్పుడైతే మనం భయభక్తులు, అందుకే ఆవిడ ఏం చెప్పేవారంటే ఏ రోజున ఏంటో అంశం చెప్పేవారు. ఏంటాయి అంశాలు? ఏమ్మా, సోమవారం నాడు స్వస్థతనివ్వరు. చెప్పండి, మీరు కూడా వచ్చేయాలి. ఆవిడ గురించే కాదు చెప్పండి, మీ గురించి కూడా చెప్పాలి ఇప్పుడు నేను ప్రసంగాల్లో. ఏంటమ్మా? సోమవారం నాడు స్వస్థతకు నిలయమంట, మంగళవారం సృష్టి ప్రార్థన చేయాలంట, బుధవారం నాడు 2వ రాకడ ప్రార్థన చేయాలంట, లక్షవారం నాడు సంస్కారం గురించి ప్రార్థన చేయాలంట, శుక్రవారం నాడు శిలువ ధ్యానం గురించి మనం చెప్పుకోవాలి, తలంచుకోవాలి, శనివారం నాడు సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఆదివారం నాడు ఏం చేయాలి? ఆరాధనకు వెళ్ళాలి. ఆదివారం నాడు, సోమవారం నాడు మొదలు పెడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా దైవజనులు చెప్పినటువంటి, మన తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు అనమాట. ఈ మాటలు జోనాథాన్ గారు చెప్పగా మనమందరము కూడా విన్నాము. అందరూ చెప్పగలుగుతారా? అన్నమ్మగారు మాత్రం ఎక్కడికి వెళ్తే అక్కడే చెప్పేసేవారు. ఆటోలో కూర్చుంటే ఆటోలో, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారికి మరణా చెప్పి అయ్యో ఇది పరిస్థితి అని చెప్పేది. ఎవరి దగ్గరికి వెళ్తే పాలోడుకు చెప్పేసేది ఆవిడ, పాలేరుకి చెప్పేది, పాలోడుకు చెప్పేది, అందరికీ. ఎవరు కనపడితే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఆవిడ. అలా చెప్పుకొచ్చేది అనమాట. ఎందుకు? దేవుని జ్ఞానము సంపాదించ, లోక జ్ఞానము కాదు. ఎన్ని డిగ్రీలు చదివావు నువ్వు డిగ్రీ చేసావో పీజీ చేసావో కాదు. ఎంతో నీకు జ్ఞానం ఉంటే కనుక, రక్షణ జ్ఞానం లేకపోతే కనుక ఎందుకో పనికిరాము. ఏ జ్ఞానం కావాలి ఇప్పుడు మనకి? రక్షణ జ్ఞానము కావాలి. నా స్వంత రక్షకుడు ఆయన నన్ను రక్షించాడు కాబట్టి ఆయన గురించి ప్రకటన చేయలేని స్వంత జ్ఞానము, మన స్వంత జ్ఞానం దేవుని జ్ఞానం మీద పెట్టుకోవాలి. అంచేత రక్షణ జ్ఞానముతో రక్షణ తీసుకొని అనేక మందికి చాటి చెప్పేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇంకేమన్నారు? మళ్ళీ చదువు. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. జ్ఞానము వివేకము రెండు కూడానంటండి మనం. ఎందుకో తెలుసా? అబ్బే ఇటమ్మా అది తింటున్నావేటి, నువ్వు అది తినకూడదు, అది ప్రసాదం, అది హిందువులు తినేటటువంటిది, అది ఇతర దేవతల దగ్గర పెట్టేది, మనం తినకూడదని జ్ఞానం బోధిస్తున్నాం వాళ్ళకి. ఒకవేళ క్రైస్తుని నమ్ముకున్న వారికి కూడా అది ఇది ఒకటేనని తినేసేసరే అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలన్నమాట? జ్ఞానం నేర్పించాలి. అబ్బే మనం తినడానికి వీల్లేదు, అబ్బే మనం అలా కట్టుకోవడానికి వీల్లేదు, అలాగే మనం నడవడానికి వీల్లేదు. ఇది మన నడక, మన పడక, ఇది దేవుని బిడ్డలం కనుక మన నడక మరి పరిశీలన చేస్తే కనుక ఈ బిడ్డల యొక్క తీరు వేరుగా ఉంది. చూడండి, రూతు
బోయేజు పొలంలోకి ఏమేరుకోవడానికి వెళ్ళింది? పరగేరుకోవడానికి వెళ్ళింది. వెళ్తే అప్పుడు కోత మీద యజమాని ఉంటాడు, అసలు యజమాని భూమి యజమాని ఉంటాడు, ఆడు సొంతదారుడు. పనులు చేయించడానికి ఒకడు ఉంటాడు మేస్త్రి. ఆ మేస్త్రిని అడిగి వెళ్ళింది పరగేరుకోవడానికి రూతు అత్తగారింటికి వచ్చిన తర్వాత. అప్పుడు వచ్చాడట బోయేజు గారు వచ్చి, అవును అదిగో చూడా మూలనందా 2వ వరుసలో 3వ పిల్ల, ఆ పిల్ల పనిచేస్తుంది కదా, ఎవరో అని, ఈ కుమార్తె ఎవరో, ఈ చిన్నది ఎవరో ఏమని అడిగాడటండి బోయేజు? ఈ చిన్నది ఎవరో అని మేస్త్రిని అడిగాడు అనమాట. అంటే ఎందుకు తేడా వచ్చింది? వీళ్ళేమో యూదులు, ఆమె మోయాబీయురాలు, ఆమె యొక్క డ్రెస్ వేరుగా ఉంది, తెలిసిపోయింది. ఎవరో ఆమె ఎవరో ఆ కట్టుబొట్టు తీరంతా కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనము ఇంక వేరే ప్రదేశాలకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, పైనుంచి కింద వరకు కూడా ఒక గౌను కింద వేసేసుకుంటారు, పైనేమో ఒక టవల కొండ ఏం చేస్తారో ముసుగు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కట్టుబొట్టు తీరంతా కూడా వేరువేరుగా ఉంటుంది. వాళ్ళకి మన కట్టుబొట్టు తీరంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? తేడాగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మన కట్టుబొట్టు తీరు వాళ్ళకి నచ్చదు, వాళ్ళ కట్టుబొట్టు తీరు మనకే నచ్చదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కట్టుబొట్టు తీరుని బట్టే మనం ఎవరమో కూడా తెలిసిపోతామన్నమాట అండి ప్రజలకి. అందుకే ఇది మీకు జ్ఞానము, ఇది మీకు వివేకము అనేటువంటి మాట దేవుడు మనకి ఇక్కడ తెలియజేశారు. తర్వాత మాట చదువమ్మ ఒకసారి. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. మరి చెప్పుకునే వాళ్ళు కూడా ఏమంటారటండి? ఈ జనము గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు, జ్ఞాన వివేచన కలిగిన. ఏముందనమాట అండి? జ్ఞానం ఇదే. ఈ ఆజ్ఞలు పాటించాం కంటే జ్ఞానం వచ్చింది, ఆజ్ఞలు పాటించాం కంటే వివేచన కలిగింది. జ్ఞాన వివేచన కలిగి జనము ఇదే అని మన జనమును గురించి చెప్పుకుంటారట. మనకు అది అర్థం చేసుకోవాలి. మనం ఈ జనము గురించి చెప్పుకుంటారనమాట. ఎక్కువ ఉన్నారని చెప్పుకోవడం, తక్కువ ఉన్నారని చెప్పుకోవడం కాదు. వాళ్ళకి దేవుని జ్ఞానం ఉంది, వాళ్ళ దేవుని భయభక్తులు ఉన్నారు, దేవుని యొక్క వాక్యంలో నడుస్తూ ఉండేటువంటి వారు అని చెప్పి వారు తెలుసుకుంటారని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఏలయనగా 6వ 7వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఇలా పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు మన తండ్రి? పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. నువ్వు అనాలనే కానీ ఏంటి ఊ కడతాడట ఆయన. నువ్వు మనమే చెప్పుకోవాలి కానీ ఊ కొట్టి ఆలకించే దేవుడు. సరే 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 అంటాడట కానీ ఇదెందుకు చెప్తాం అదెందుకు చెప్తాం అన్న మాట రాదన్నమాట. కనుక దేవుడు మనకి ఈ రోజున ఇశ్రాయేలీయులు 1 సంవత్సరం పాటు సినాయి పర్వతం యొక్క ఆ చుట్టుపట్ల ఆవరణలో మకాము చేస్తారు, బస చేశారు. బస చేసినటువంటి ఆ స్థలంలో దేవుడు ఏమేమి ఇచ్చాడని చెప్పుకున్నాం మనము. చెప్పాలి మీరందరూ కూడా ఏమేమి ఇచ్చాడు అక్కడ, ఆ స్థలంలో ఏమేమి ఇచ్చాడు. టైం అయిపోయింది మరి. ఆ స్థలం ఏమేమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు రాతి పలకలు ఇచ్చాడు. ఆ తర్వాత బంగారు దేవతను కూడా అక్కడ చేసుకున్నారు. 3వది ఆ దేవతను చేసుకున్నారు కాబట్టి ప్రత్యక్ష గుడారమని ఇచ్చాడు దేవుడు. దాన్ని చిత్త కొట్టేసుకున్నారు, దాన్ని పొడుము చేశారు. ఆ చరిత్ర అంతా కూడా మనకుంది. ఇక్కడ 3 జరుగుతున్న ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఆ స్థలంలో జరిగాయని, ఇది జ్ఞాన వివేకములు కలిగినటువంటి జనమని, జ్ఞాన వివేకములు కలిగినటువంటి మరి నా సొత్తు అని చెప్పుకున్నారు. కాబట్టి అలాంటి సొత్తుముగా మనము కలిసిపోయి 2వ రాకడకు ఆయత్తపడదుముగాక. ఆమేన్. ప్రభువా వందనాలు. వినిన మాటల మంత్రాలను ముద్రించుకున్నటకు మా శక్తి చాలదు, మీరే మాకు జ్ఞానోదయం కలిగించి ఈ జ్ఞాన వివేకములు మాకు అందించి మీ సొత్తుగా మారి మిమ్మల్ని ప్రకటన చేసి 2వ రాకడకు ఆయత్తపడే కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.